జీవితాల్లో వెలుగులు నింపినవాడు. అంటరానితనం ఈరోజు మన దేశంలో లేదు అంటే దానికి కారణం అంబేద్కర్ లాంటి నాయకులు. ఈరోజు ప్రపంచమే భారత రాజ్యాంగాన్ని ఇంత గౌరవిస్తుంది అంటే దానికి కారణం అంబేద్కర్ గారు. మరి అలాంటి అంబేద్కర్ గారిని మీరు అవమానిస్తూ హేళన చేస్తూ నిండు సభలో పార్లమెంటులో ఇంత ఘోరంగా మాట్లాడుతుంటే సామాన్య ప్రజలు గమనిస్తున్నారని బీజేపీ పార్టీ గుర్తుపెట్టుకోవాలి. బీజేపీ పార్టీ ఇంత హేళన చేస్తుంటే రాష్ట్రానికి చెందిన అధికారంలో ఉన్న చంద్రబాబు గారి పార్టీ టీడీపీ కానీ జనసేన కానీ అంతకుముందు అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ కానీ ఒక్కరైనా మాట్లాడారా అండి? ఒక్కరైనా గొంతెత్తారా? మన రాష్ట్రంలో దళితులు లేరా? మన రాష్ట్రంలో ఎస్సీలు లేరా? మన రాష్ట్రంలో బీసీలు లేరా? వాళ్ళు ఓట్లేస్తే కదా వీళ్ళు అధికారంలోకి వచ్చింది. అలాంటి రాజ్యాంగాన్ని మారుస్తామని వాళ్ళ రిజర్వేషన్లు తీసేస్తామని అంబేద్కర్ గారిని హేళన చేస్తూ నిండు సభలో హోంమంత్రిగా ఉన్న వ్యక్తే మాట్లాడుతున్నా ఒక్క మాట కూడా మాట్లాడలేదు మన ఎంపీలు, అటు లోక్సభలో అయినా అటు రాజ్యసభలోనైనా. మరి ఇది అన్యాయం కాకపోతే ఏమిటి అని అడుగుతున్నాం. మోడీ గారు వెన్నుపోటు పొడిచాడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు. ప్రత్యేక హోదా ఇస్తాము అని చెప్పి 10 సంవత్సరాలు ఇస్తామని మోడీ గారు స్వయంగా మాటిచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేశారు. అలాంటి వాళ్ళను ఎత్తి పట్టుకున్నారు ఈరోజు. అలాంటి వాళ్ళతో పొత్తులు పెట్టుకున్నారు ఈరోజు టీడీపీ అయినా జనసేన అయినా. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. నిన్న మోడీ గారు వచ్చారు, ఇదే విశాఖపట్నానికి వచ్చారు. ఒక్క మాటైనా మాట్లాడారా అండి? ప్రత్యేక హోదా గురించి మాట్లాడారా? లేకపోతే విభజన హక్కుల్లో ఒక్క వాగ్దానమైనా నిలబెట్టుకుంటామని చెప్పారు. ఉత్తరాంధ్ర రాయలసీమకు స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజు మన హక్కు, ఒక్క మాటైనా మాట్లాడారా? కడప స్టీల్ ఫ్యాక్టరీ మన హక్కు, ఒక్క మాటైనా మాట్లాడారా? మన బిడ్డలకు ఉద్యోగాలు 2 కోట్లు ఇస్తామన్నారు సంవత్సరానికి, మన బిడ్డలకు 1 లక్ష కూడా ఇవ్వలేదు. ఒక్క మాటైనా మాట్లాడారా? విశాఖ స్టీలును కాపాడుతాము, విశాఖ స్టీలు ఆంధ్ర రాష్ట్రానికి చాలా ముఖ్యము అని ఒక్క మాటైనా ఒక్క అష్యూరెన్స్ అయినా ఇచ్చారా? అలాంటి వాళ్ళ గురించి ఎంతో గొప్పలు చెప్తున్నారు ఈరోజు టీడీపీ జనసేన వాళ్ళు. వైసీపీ ఏం తక్కువ తినలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క టీడీపీ సక్రమ సంబంధం పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్రమ సంబంధం పెట్టుకున్నారు అదే బీజేపీ పార్టీతో. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాం. మోడీ గారు మన రాష్ట్రానికి వచ్చారు, ఒక్క మాట ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు, విశాఖ స్టీల్ గురించి ఒక్క మాట అష్యూరెన్స్ ఇచ్చిపోలేదు. మరి ఎందుకు ఊరుకున్నారు అని అడుగుతున్నాం. ఎంతమంది దళితులు మీకు ఓట్లేశారు? మీకు గొప్పగా చెప్పుకుంటున్నారు కదా మీకు పర్సంటేజ్ వచ్చింది, ఎంత పర్సంటేజ్ వచ్చింది అని. వాళ్ళలో దళితులు లేరా? ఎస్టీలు లేరా? బీసీలు లేరా? వాళ్ళు ఓట్లేస్తే కదా మీకు ఆ మాత్రమైనా వచ్చింది. మరి ఓట్లు వేయించుకొని కూడా రాజశేఖర రెడ్డి గారి వారసుడు అయ్యుండి కూడా అదే బీజేపీ పార్టీతో ఎందుకు అక్రమ సంబంధం పెట్టుకున్నారని అడుగుతున్నాం. ఈ రోజు వరకు కూడా అక్రమ సంబంధం కొనసాగుతూనే ఉంది కదా. రాజశేఖర రెడ్డి గారు ప్రతి సందర్భంలోనూ బీజేపీ పార్టీని వ్యతిరేకించిన వాళ్ళు. ఎందుకంటే బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ కాబట్టి. ఎందుకంటే బీజేపీ పార్టీ మతం పేరుతో కులం పేరుతో చిచ్చు పెట్టాలి, ఆ మంటలో చలి కాచుకోవాలి. ఇదే బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం కాబట్టి. బీజేపీ పార్టీ సిద్ధాంతం దేశ సంపదనంతా దోచిపెట్టి అదానీ లాంటి వాళ్ళకి పంచిపెట్టాలి. అందుకని రాజశేఖర రెడ్డి గారు వ్యతిరేకించారు. బీజేపీ అనుసరిస్తున్న వ్యవహారం ప్రభుత్వ వ్యవస్థలను అన్నిటినీ ఆర్బీఐ అయినా సిబిఐ అయినా ఈడీ అయినా ఇన్కమ్ ట్యాక్స్